బివాగు కాసిం సార్కు ప్రతి పాటను ఖండకావ్యంగా మలిచే గోరెటి వెంకన్న సార్కు తెలంగాణ పుట్టుబడి తెలిసిన నందిని సిద్ధారెడ్డి సార్కు మానవీయ పద్యాలైన మీ అందరికీ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలోని మెట్టుకు మట్టి దండాలు తెలుపుకుంటూ నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యం ఎవరంటే మేకల కాడికొయ్యి నన్ను చదివించిన మా అక్కనే నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యము. పసలకాడికొయ్యే నన్ను తీసుకొని వచ్చి బడిలో చేర్పించిన మా రాసారే నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యము. బట్ట మేకనో జాల మేకనో కడుపు నిండా నీళ్ళు తాగినాక మా నాయన కూడా నా కడుపు నిండింది అనుకుంటాడు. అట్లాంటి మా నాయననే నాకు తెలిసిన మానవీయ పద్యము. మా అక్క గురించి రాసిన కొన్ని వాక్యాలను మీతో పంచుకున్నాక నా కవితలు చదువుతా. వరికోయబోయిన అమ్మ రాకుంటే అక్కలే కదా అమ్మలు, గుంతలు తీయడానికి పోయిన నాయనలు రాకుంటే భుజాల మీద దిప్పే అక్కలే కదా నాయనలు, మూకుట్ల అన్నం పెట్టేది, పెయ్యి రాసి పానం చేపించేది, పౌడర్ వేసి బాల్ దువ్వేది అక్కలే కదా, పందిరి గుంజకు పసుపు రాసేది, ఏ కార్యమైనా 2 దినాల ముందే వచ్చేది అక్కలే కదా. అక్కలుంటేనే కుంకుమ చీటీలు వస్తాయి, మొలతాడు దారాలు వస్తాయి, జాతరనే తమ్ముళ్ళ కాళ్ళ ముందు పిల్లై తిరుగుతుంది. అక్కలుంటేనే కుంకుమ చీటీలు వస్తాయి, మొలతాడు దారాలు వస్తాయి, జాతరనే తమ్ముళ్ళ కాళ్ళ ముందు పిల్లై తిరుగుతుంది. మేకలు గాసి చదివించిన అక్కలే లేకపోతే తమ్ముళ్లకు ఈ జీతం ఎక్కడిది, ఈ జీవితం ఎక్కడిది. మా ఊర్లో ఉన్న ఒక ముసలమ్మను చూసి రాసిన కవిత. ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ఆమెను చూడకపోతే ఆ రోజంతా సూర్యుడు ఉదయించనట్లు, చీకటి వెలితి బాధ. ఆమె కోసం, కేవలం ఆమె కోసమైనా ఎప్పుడో రాసి పెట్టుకున్న భావాలకు మళ్ళీ కన్నీళ్లు తాగించి తడిని అద్దాలి. ఆమె దగ్గర వదిలేసిన మనసును మళ్ళీ పిలుచుకొచ్చి వాక్యాల్లో కూర్చోబెట్టాలి. అర్ధరాత్రి నిద్ర లేపిన అప్పటి వాక్యాలకు మట్టిని పూసి మంచి కవిత ఒకటి అల్లాలి. పుస్తకాలు అమ్మే చోటనో కొనే చోటనో నా కవితను ఎవరైనా కొనకపోరా, అమ్ముతా, ఎంతో కొంతకు అమ్ముతా. వచ్చిన చిల్లరంతా ఆమె దోసిట్లో పోసి పదాల నుండి ఎగిరిపోతున్న చిరునవ్వును మళ్ళీ అతికిస్తా. చిక్కులు తీయని ఆమె నెత్తికి కొబ్బరి నూనెగా మారిపోతా, చిక్కులు తీయని ఆమె నెత్తికి కొబ్బరి నూనెగా మారిపోతా. ఆమె ఎందరున్నా ఎవరూ పట్టించుకోని అనాథ, రేపో మాపో రాలిపోయే పండుటాకు. మా మధ్య ఏ బంధుత్వము లేకపోయినా ఆమె నన్ను నాయనా అంటది, నేనామెను అమ్మా అంట. ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం. ఇది చాలదా మేం బంధువులం కావడానికి? ఆమనగల్లో కర్ఫ్యూ ఉన్నప్పుడు ఒక కూరగాయలు అమ్మే తల్లిని పోలీసులు వచ్చి ఆమె తక్కెడ బాట్లు గుంజుకొని పోతున్నప్పుడు ఈ కవిత రాసిన తక్కెడ బాట్లు అనే కవిత. అయ్యా ఒంటి చేతిదాన్ని, తక్కెడ బాట్లే నా చేతులు, కండ్లకు నల్లరిబ్బన కట్టుకొని న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను కాదు, ఒట్టి కన్ను లేని దాన్ని, పండ్లమ్ముకునే ముసలిదాన్ని. దినాం ఇక్కడనే ఈ నల్ల ఛత్రి కిందనే కుళ్ళిపోయిన పండ్లలాగా వడుంటా, బతుకును కుప్పలు కుప్పలుగా పెట్టుకుంటా. పెద్ద కొడుకు పోయినప్పటి సంధి ఈ అంగడే నాకు పెద్ద కొడుకు, ఈ తక్కెడ బాట్లే నాకింత జీవి గంజి. సారు నీ కాల్ముక్త, ఒక చేతిలో పండ్లు పట్టుకొని బస్సు కిటికీలెంబడి రయ్య ఉరకలేని దాన్ని, కారు అద్దాల ముందు 10కి 3 అని కూతేసి వంగి నిలబడలేని దాన్ని, కన్నోడి పేరు కొన్నోడి పేరు నిలబెట్టాలని అడుక్కోలేక అమ్ముకుంటున్నా, కన్నోడి పేరు కొన్నోడి పేరు నిలబెట్టాలని అడుక్కోలేక అమ్ముకుంటున్నా. ఇన్ని పండ్ల ముందు ఊసున్న మాటే గాని ఎన్నడూ ఒక పచ్చ కూడా నోట్లో వేసుకోవడం ఎరగను. ఏ జంగమయ్య వచ్చైనా దానం అడిగితే తిట్టుకోకుండా పెట్టిన దాన్ని, ఏ జంగమయ్య వచ్చైనా దానం అడిగితే తిట్టుకోకుండా పెట్టిన దాన్ని. సంచిలో చిల్లర పైసలు లేకుంటే ఒక పండు ఎక్కువేసిన దాన్నే గాని ఎవరి సొమ్ము ఉంచుకోలేదు. ఆవులు మేకలు ఈ పండ్ల చుట్టే ఈగల్లా తిరుగుతున్నా
కట్టెబట్టి కసిరించుకున్న దాన్నే గాని ఏనాడు చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టలే. గుడ్డబట్ట చక్కగా లేని మామూలు దాన్ని, మామూలు అడుక్కునేదాన్ని కాదు నాయన. మోర్ మార్కెట్లో వచ్చి నడుం మీదదంతే చావలేక గుడ్డి గొంగోలే బతుకుతున్నా. బ్యాంకులు దోసుకొని దేశాలు తిరిగిన దొంగదాన్ని కాదయ్యా. బ్యాంకులు దోసుకొని దేశాలు తిరిగిన దొంగదాన్ని కాదయ్యా. ఇగో ముత్యమంత జాగకు 20 రూపాయలు ఇచ్చిన రసీదు కాగితము. అయ్యా నీ కోపం వస్తే వీపు మీద ఓ దెబ్బ కొట్టుండ్రి, నీకు సలాం చేస్తా. నా తక్కడ బాట్లు గుంజుకొని నా ఒట్టి కట్టెలాంటి చేతులు ఇవ్వకండి అయ్యా.